నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమాని తీసి బ్లాక్ బాస్టర్ హిట్ను పవర్ స్టార్ అభిమానులకు గిఫ్ట్గా ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ఈ చిత్రాన్ని సుజీత్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఎలివేషన్స్, జపాన్లో ఫైట్స్, మూవీ టైటిల్ కార్డ్ ఎవర్ బిఫోర్ అనిపించాయి. పవన్ ఎంట్రీ సీన్తో ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాడు. రోమాలు నిక్కబొడిచేలా చూపించాడు. ఓజీలో వింటేజ్ పవన్ను చూసామంటున్నారు అభిమానులు. పవన్ స్టైలిష్ లుక్ అదిరిపోయిందని ఫుల్ ఖుషి అవుతున్నారు. మేం పవర్ స్టార్ని ఎలా చూడాలనుకుంటున్నామో మేము ఊహించిన దానికి మించి పవన్ను చూపించి మాకు ఇంత అద్భుత విజయాన్ని ఇచ్చిన దర్శకుడు సుజీత్కు గుడి కడతామంటున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అభిమానులు సుజీత్కు గుడి కడతామంటున్నారంటే అసలు ఎవరు ఈ సుజీత్ అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. సుజీత్ గురించి ఇప్పుడు తెలుసు. దర్శకుడిగా సుజీత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ళు అవుతోంది. ఈ 11 సంవత్సరాల సమయంలో ఆయన తీసింది కేవలం 3 సినిమాలే. కానీ మనోడిలో మ్యాటర్ చాలానే ఉందని గుర్తించారు స్టార్ హీరోలు. అందుకే పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తున్నారు. రన్ రాజా రన్ అనే రొమాంటిక్ సినిమాతో 2014లో పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు సుజీత్. ఆ సినిమా యూత్ని బాగా అట్టుకట్టుకుంది. ఈ కుర్రాడిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆ సమయంలో అందరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్తో సాహో చిత్రాన్ని 2019లో తెరకెక్కించాడు. ఈ సినిమా బాలీవుడ్లో బాగా హిట్ అయింది. సుజీత్ స్టైలిష్ టేకింగ్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్తో ఓజీ సినిమాని డైరెక్ట్ చేశాడు సుజీత్. ఇక ఈ సినిమా విడుదలై పవన్ అభిమానులకు విందు భోజనం పెట్టింది. ఎందుకంటే రీసెంట్గా పవన్కి తన స్టామినాకి తగ్గ రేంజ్లో ఏ సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ సినిమాపైనే ఉండేవి. స్వతహాగా సుజీత్ కూడా పవన్కి వీరాభిమాని కావడంతో ఒక పవన్ అభిమాని తన ఫేవరెట్ హీరోని ఎలా చూడాలనుకుంటారో సుజీత్ తప్పకుండా చూపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఒక పవన్ వీరాభిమానిగా సుజీత్ ఓజీ చిత్రాన్ని పూర్తి స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్లో తెరకెక్కించి పవన్కు ఆయన అభిమానులకు బ్లాక్ బాస్టర్ హిట్ అందించాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ డైరెక్టర్కు గుడి కట్టాలని పవన్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా చూసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ డైరెక్టర్స్దే హవా. స్టోరీ సెలెక్షన్ నుంచి డైలాగ్స్, ఫైట్స్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆడియన్స్కి ఏది బాగా కనెక్ట్ అవుతుందో అలాంటి సీన్స్తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి హిట్లు హీరో శర్వానంద్తో తీసిన మూవీ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాహుబలి మూవీ షూటింగ్ టైంలో సుజీత్ను కలిసిన ప్రభాస్ ఏదైనా మంచి స్టోరీ ఉంటే చూడమని చెప్పాడు. తర్వాత హాలీవుడ్ రేంజ్లో సాహో సినిమాను సుజీత్ తెరకెక్కించాడు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. తర్వాత సుజీత్కు ఆఫర్స్ క్యూ కట్టాయి. హిందీ వర్షన్లోనూ సినిమాలు తీయాలని భావించాడు. కానీ అక్కడ అంతగా కనెక్ట్ కాలేదు. మళ్ళీ టాలీవుడ్కు వచ్చేశాడు. మెగాస్టార్తో గాడ్ ఫాదర్ మూవీ చేసే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట. రీమేక్ మూవీ కావడంతో వద్దని చెప్పాడని సమాచారం. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కాల్ రావడం, తర్వాత ఆయన్ను కలవడం చకచకా జరిగిపోయాయి. రీమేక్ మూవీ పవన్ చెప్పినా కాదు, తన సొంత స్టోరీతోనే సినిమా తీద్దామని పవన్ను ఒప్పించాడు సుజీత్. అదే ఓజీ సినిమాగా మన ముందు. ఇక ఓజీ చిత్రంలో తమన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. పవన్ కోసం 3 ఏళ్లు వెయిట్ చేశాడు. 2022లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఆ తర్వాత కొన్నాళ్ల పాటు గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొన్నాళ్లు విరామం ఇచ్చాడు. లేట్గా వచ్చినా కూడా ఓజీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు అందరూ సుజీత్ గురించే చర్చించుకుంటున్నారు. ఏంటి కుర్రాడు ఈ స్థాయిలో పవన్ను చూపించాడు అని తెగ చర్చించుకుంటున్నారనుకోండి. ఇకపోతే ఈ యంగ్ డైరెక్టర్ తన తదుపరి సినిమాని న్యాచురల్ స్టార్ నానితో తీయనున్నాడు. మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. 2020లో ప్రవల్లిక అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న సుజీత్ ఓజీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమెతోనూ కనిపించాడు. సినిమా రిజల్ట్ పట్ల ప్రస్తుతం సుజీత్ అండ్ టీం చాలా హ్యాపీగా ఉన్నారు.